చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది ఎక్కువ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది మనకి. సో కాంగ్రెస్ పార్టీలో మనకి ఫంక్షనింగ్ అనేది ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని అడిగాడండి. సో కాంగ్రెస్ పార్టీ యొక్క ఫంక్షనింగ్ మరియు అలాంటి ఆర్గనైజేషన్ గురించి మనకి అడగడం జరిగిందండి ఈ క్వశ్చన్లో. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్లా ఫంక్షన్ అవుద్ది, ఎట్లా ఆర్గనైజ్ అవుద్ది అని చెప్పి అడిగాడు. సో చూడండి, మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 1885లో ఎస్టాబ్లిష్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ అనేది మనకి 1885లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఎవరి చేత ఎస్టాబ్లిష్ అయిందండి? ఏఓ హ్యూమ్. సో ఏఓ హ్యూమ్ ఎవరండి? బ్రిటిష్ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అండి, సివిల్ సర్వీస్ ఆఫీసర్. సో దానికే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వల్ల మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగిందండి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వల్ల మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో ఆ పార్టీ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సో పార్టీ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇట్స్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫస్ట్ ఫార్ములేటెడ్ అట్ నాగ్పూర్ సెషన్ 1920. సో 1920లో వాళ్ళ యొక్క పార్టీ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ ఫార్ములేట్ చేయడం జరిగిందండి 1920లో. సో ఫస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. సో ఫస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ ఏంటి? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఎవరు ఉంటారంటే మొత్తం 425 మెంబర్స్ ఉంటారండి. సో ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో మొత్తం 425 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళు సంవత్సరంకి ఒకసారి మీట్ అవుతూ ఉంటారండి. ఇట్ మీట్స్ యాన్యువల్లీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్టీ యొక్క పాలసీస్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో పార్టీ యొక్క పాలసీస్ని డిసైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇది హైయెస్ట్ ప్లేస్ అండి. కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ ప్లేస్ ఏంటంటే ఏఐసిసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. సో ఇది హైయెస్ట్ ప్లేస్. నెక్స్ట్ సెకండ్ వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అండి. సిడబ్ల్యూసి మీటింగ్ అంటారు చూసారా, మీరు ఎప్పుడైనా టీవీలో విని ఉంటారు, సిడబ్ల్యూసి మీటింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అండి. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎంతమంది ఉంటారో 21 మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ ఆ పార్టీ ప్రెసిడెంట్తో కలిపండి. సో 21 మెంబర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ ద పార్టీ ప్రెసిడెంట్. ఇట్ ఈస్ ద హై కమాండ్ ఆఫ్ ద పార్టీ. సో పార్టీ యొక్క హై కమాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ యొక్క హై కమాండ్ ఏంటి? సిడబ్ల్యూసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. సో ఇందులో ఎవరు ఉంటారండి? ప్రైమ్ మినిస్టర్స్ సహా అందరూ, సీనియర్ లీడర్స్ అందరూ ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ పార్టీకి ఇది ఒక నెర్వ్ సెంటర్ అండి. సో కేంద్రం అండి, ఈ పార్టీకి ఒక ఇది నెర్వ్ సెంటర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారండి, తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరి యొక్క సలహా మేరకు అండి? ఏఐసిసి యొక్క సలహా మేరకు వాళ్ళు అప్రూవల్ చేశాక వీళ్ళు ఫార్ములేట్ చేయడం జరుగుతుందండి. సో ఫార్ములేట్ చేయడం జరుగుతుంది. సో పాల్మర్ దీన్ని ఏం చేశారంటే షాడో క్యాబినెట్ అని చెప్పాడండి. సో పాల్మర్ దీన్ని ఏమని చెప్పాడు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఇది ఒక షాడో క్యాబినెట్ అని చెప్పాడు. సో క్యాబినెట్ అంటే ఏంటి? చూడండి, గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ప్రధానమంత్రితో పాటు అదర్ మినిస్టర్లు ఉంటారు కదా. సో వీళ్ళందరినీ కలిపి మనకి క్యాబినెట్ అంటారు. సో మరి షాడో క్యాబినెట్ అంటే, సో షాడో క్యాబినెట్ అనేది ఇక్కడ ఉండదండి. సో షాడో క్యాబినెట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి అమెరికాలో చూడొచ్చు షాడో క్యాబినెట్ని. సో అంటే అమెరికాలో ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, సో వాళ్ళ ప్రెసిడెంట్ యొక్క బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ పెట్టి ఒక క్యాబినెట్ ఏర్పాటు చేస్తాడండి. దాన్నే షాడో క్యాబినెట్ అంటారు. అందులో ఎవరు ఉంటారంటే ఓన్లీ ప్రెసిడెంట్కి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. ఇంపార్టెంట్ డిసిషన్స్లో సలహా ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇండియాలో కూడా షాడో క్యాబినెట్ ఎక్కడ ఉందండి, ఎక్కడ చూడొచ్చు అని చెప్పొచ్చు. పాల్మర్ ఏం చెప్పాడు? షాడో క్యాబినెట్ ఇండియాని. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఒక షాడో క్యాబినెట్ లాంటిది అని చెప్పాడు. విత్ రియల్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద రెగ్యులర్ క్యాబినెట్. అంటే ఆ రెగ్యులర్ క్యాబినెట్ కన్నా రియల్ పవర్ అనేది ఈ షాడో క్యాబినెట్కి ఎక్కువ ఉందండి. నెక్స్ట్ పార్లమెంటరీ బోర్డు. సో పార్లమెంటరీ బోర్డులో ఎవరు ఉంటారంటే మెంబర్స్ ప్రెసిడెంట్ ఉంటారు, 7 సీనియర్ మెంబర్లు ఉంటారు. సో వీళ్ళు ప్రతి డిసిషన్ తీసుకోవడం జరుగుతుందండి. సో వీళ్ళ యొక్క డిసిషన్స్ ఏంటంటే ముఖ్యమంత్రుల్ని అపాయింట్ చేయడం, రిమూవ్ చేయడం, అలానే క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం. ఏ క్యాండిడేట్ అండి? వైస్ ప్రెసిడెంట్ యొక్క క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం. ఇవన్నీ మనకి పార్లమెంట్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారండి. అంటే ఏ పర్సన్ని ఎమ్మెల్యేగా పెట్టవచ్చు, మనం ఏ పర్సన్ని ఎంపీగా నిలబెట్టవచ్చు అని చెప్పి సెలెక్ట్ చేసేది ఎవరండి? నేషనల్ లెవెల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళే చెక్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పీసీసీ అంటారండి. సో మీరు వినే ఉంటారు, రీసెంట్గా తెలుస్తుంది మనకి. పీసీసీ చీఫ్ అంటారు కదా. సో పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. అంటే ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రంలోని ఈ పీసీసీ ఉంటుందండి. ఈ పీసీసీ ఏం చేస్తుందంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుందండి. సో మనకి రీసెంట్గా తెలంగాణ పీసీసీ కమిటీ హెడ్ కింద ఎవరు ఉన్నారంటే పీసీసీ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు? తెలంగాణ రేవంత్ రెడ్డి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ లోవర్ లెవెల్లో మనకి డిస్టిక్లో, విలేజ్లో కూడా కమిటీస్ ఉండడం జరుగుతుంది. సో అందులో మనకి 3 టైప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారండి. ఫస్ట్ ప్రైమరీ మెంబర్. సో ప్రైమరీ మెంబర్స్కి ఖచ్చితంగా మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. అలానే వాళ్ళు మెంబర్షిప్ ఫీజు అనేది ₹1 పే చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ యాక్టివ్ మెంబర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైమరీ మెంబర్స్ ఫర్ 2 ఇయర్స్, అంటే 2 సంవత్సరాలు ప్రైమరీ మెంబర్స్ కింద పనిచేస్తే వీళ్ళు యాక్టివ్ మెంబర్స్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోగ్రాములు మరియు
పాలసీలు ఏంటో చూద్దాం. సో కాంగ్రెస్ పార్టీ అనేది పొలిటికల్ డెమోక్రసీ కోసం పోరాడిందండి. ఎప్పుడంటే లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ యొక్క లీడర్షిప్లో మనకి కాంగ్రెస్ పార్టీ అనేది డెమోక్రసీ కోసం అలానే మనకి ఇండిపెండెన్స్ కోసం పోరాడిందండి. సో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కువగా దేని మీద పెట్టిందంటే సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్రీడమ్. సో సామాజిక మరియు ఆర్థిక ఫ్రీడమ్ మీద మన కాంగ్రెస్ పార్టీ అనేది దృష్టి పెట్టడం జరిగిందండి. సో మనకి కొత్త రాజ్యాంగం వచ్చినప్పుడు జూలై 1948లో తన యొక్క పాలసీస్ని కాంగ్రెస్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీస్ ఏంటంటే టు వర్క్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అలానే ఒక శాంతిమైన మెథడ్లో అంటే పీస్ఫుల్ మెథడ్లో మనం తీసుకెళ్లాలని చెప్పడం జరిగిందండి. అలాంటి టు ఎస్టాబ్లిష్ ద కోఆపరేటివ్ కామన్వెల్త్, అంటే వేరే దేశాలతో చాలా కోఆపరేటివ్గా ఉండమని చెప్పింది. అలానే టు సెక్యూర్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ రైట్స్ ఫర్ సిటిజన్స్, అంటే సిటిజన్స్ యొక్క పొలిటికల్ మరియు ఎకనామిక్ అండ్ సోషల్ రైట్స్ని వీళ్ళు కాపాడాలని చెప్పడం జరిగిందండి. టు వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, అంటే ప్రపంచ శాంతి కోసం మనం వర్క్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగిందండి. సో అట్ అవధి సెషన్ జనవరి 21, 1955లో సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి, తన యొక్క డిక్లర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క గోల్ అని చెప్పింది. చూశారు కదా, ఇందాక చెప్పాను కదా సోషలిజం అంటే ఏంటో. సో కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే సోషలిస్టిక్ ప్యాటర్న్, నాట్ ఏ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ అండి. అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ తన యొక్క గోల్ అండి. సోషలిస్టిక్ ప్యాటర్న్ అంటే మీకు తెలిసిందే కదా. సో ప్రతి సెక్టర్లోని గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అట్ నాగపూర్, సో దీనివల్ల మనకి కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ అనేది కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇన్ 1969 ఇట్ నేషనలైజ్డ్ ద బ్యాంక్స్. సో ప్రతి బ్యాంక్ని జాతీకరణం చేసిందండి. సో బ్యాంకింగ్ నేషనలైజ్ చేసింది ఎప్పుడండి, 1969లో. అంటే జాతికి అంకితం చేయడం, నేషనలైజ్ చేయడం అంటే జాతికి అంకితం చేయడం. నెక్స్ట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ పెట్టడం జరిగిందండి. సో ఇందిరాగాంధీ చనిపోయినాక ప్రధానమంత్రి ఎవరయ్యారు, రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ ఎక్కువ ఫుడ్ మీద అలానే వర్క్ అండ్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్ప్లిట్స్ ఇన్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్ప్లిట్స్ ఏంటో చూద్దామండి. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బనియన్ ట్రీ ట్రైప్. సో ప్రతి ఒక్కరికి షెల్టర్ ఇచ్చిందండి. సో డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ పాలసీస్ అనేవి మనకి కాంగ్రెస్ పార్టీలో చూడొచ్చు. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొంత డిఫరెన్స్ అనేది అవడం జరిగింది. ఎవరికంటే జేఏ కృప్లాని అండ్ పటేల్. సో జేఏ కృప్లాని అండ్ పటేల్ అండ్ నెహ్రూ వీళ్ళ ముగ్గురికి కొంచెం కాన్ఫ్లిక్ట్ రావడం జరిగిందండి. సో కృప్లాని పార్టీ నుంచి విడిపోయి కిసాన్ మజోదర్ ప్రజా పార్టీ అని చెప్పి పెట్టడం జరిగింది. సో దెన్ ద గ్రూప్ రైవల్రీస్ డెవలప్డ్ బిట్వీన్ పటేల్ అండ్ నెహ్రూ. సో నెహ్రూకి పటేల్కి కొన్ని గొడవలు రావడం, కొన్ని డిస్ప్యూట్స్ అండి, కొన్ని మనస్పర్ధలు రావడం జరిగింది. సో అప్పుడు పటేల్ ఎవరు సపోర్ట్ చేశాడు, ప్రెసిడెంట్ క్యాండిడేట్ కింద రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేశాడు. నెహ్రూ ఎవరు సపోర్ట్ చేశారండి, రాజాజీకి సపోర్ట్ చేశాడు. చూడండి, మనకి పటేల్కి నెహ్రూకి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అప్పుడు మనం ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ఎన్నుకోవాలి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఎవరు సపోర్ట్ చేశారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేశాడు. బట్ నెహ్రూ ఎవరు సపోర్ట్ చేశారంటే రాజాజీకి సపోర్ట్ చేశారు. బట్ గాంధీ ఏం చేశారంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ని రీసాల్వ్ చేసి ప్రెసిడెంట్ కింద మనకి రాజేంద్ర ప్రసాద్ని ఎలక్ట్ చేయడం జరిగిందండి. బట్ మహాత్మా గాంధీ తర్వాత చనిపోయారు. సో 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చనిపోయారండి. సో నెక్స్ట్ మన నెహ్రూ కూడా ఇంకా అన్క్వశ్చన్ లీడర్ అయిపోయాడు. అంటే ఈజ్ ఏ సుప్రీం లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. సో అలానే మనకి టంగుటూరు ప్రకాశం కానీ, ఎన్జి రంగా కానీ, డాక్టర్ ఘోష్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని లెఫ్ట్ అయిపోయి కొత్త పార్టీలు పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ బిట్వీన్ 1958 to 63 కాంగ్రెస్ పార్టీ బికమ్ ద అన్పాపులర్ విత్ గ్రోయింగ్ కరప్షన్. సో 1958, 1963 మధ్యలో మనకి కాంగ్రెస్ పార్టీ అనేది బాగా కరప్షన్ పెరిగిపోయిందండి. అలానే నెపోటిజం ఎక్కువైపోయింది. సో ఎందుకంటే నెహ్రూ ఉన్నాడు కదా పార్టీలో, సో నెపోటిజం అనేది ఎక్కువైపోయిందండి. సో అండర్ కామరాజ్ ప్లాన్. సో కామరాజ్ ప్లాన్ ప్రకారం నెహ్రూ ఏం చేశాడంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్ని రిమూవ్ చేసేయడం జరిగిందండి. సో ఫ్రమ్ 1963 తర్వాత నెహ్రూ హెల్త్ అనేది చెడిపోవడం జరిగిందండి. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ఎవరండి, సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు, కామరాజ్. అలానే సీనియర్ లీడర్స్ ఎవరు, అండ్ సంజీవరెడ్డి, నిజాలింగప్ప అండ్ ఎస్కే పాటిల్, అతుల్య ఘోష్ ఫార్మ్డ్ అండ్ ఒక సిండికేట్ ఫామ్ చేయడం జరిగింది. సిండికేట్ అంటే ఒక సపరేట్ ఎలియన్స్ అండి, అంటే కాంగ్రెస్ పార్టీలోనే సపరేట్గా ఫామ్ చేయడం జరిగింది. సో నెహ్రూ ఎప్పుడు చనిపోయాడంటే నెహ్రూ డైడ్ ఇన్ May 1964. సో అప్పుడు ఈ సిండికేట్ వాళ్ళు ఏం చేశారంటే లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రి కింద రికమెండ్ చేశారు. చూడండి, ఇప్పుడు నెహ్రూ చనిపోయినాక ఒక గ్రూప్ ఫామ్ అయిపోయింది. సో ఆ గ్రూప్ ఎవరండి, అండ్ సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ గ్రూప్ అందరూ ఏం చేశారంటే నెహ్రూ చనిపోయినాక లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రి చేయాలని చెప్పాడు. బట్ నెహ్రూ చనిపోయినాక ప్రధానమంత్రి ఎవరయ్యారండి, నెహ్రూ చనిపోయినాక శ్రీమతి ఇందిరాగాంధీ. సో ఇక్కడ కింగ్ మేకర్ ఎవరయ్యారు, కామరాజ్. సో కామరాజ్ బికమ్ కింగ్ మేకర్. సో మనకి లాల్ బహదూర్ శాస్త్రి అవ్వాలి ప్రధానమంత్రి, బట్ నెహ్రూ చనిపోయినాక ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవ్వడం జరిగిందండి.
నెక్స్ట్ 1967 జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అనేది బాగా డిఫీట్ అయ్యింది. సో మొరార్జీ దేశాయ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్ టు కంటెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఏంటి, 1967లో మనకి కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం డిఫీట్ అయిందండి. సో ఆ టైంలో మనకి మొరార్జీ దేశాయ్ ఏం చేశాడంటే తను ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు. సో అప్పుడు కామరాజు ఏం చేశాడంటే కాంప్రమైజ్ చేశాడండి. ఇందిరాగాంధీకి మొరార్జీ దేశాయ్ మధ్య చిన్న కాంప్రమైజ్ చేయడం జరిగింది. సో పార్టీ అప్పుడు స్ప్లిట్ అవ్వకుండా ఉందండి. నెక్స్ట్ అప్పుడు ఎవరు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు, మొరార్జీ దేశాయ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడండి. సో దీని తర్వాత ఏమైందంటే డిఫరెన్సెస్ రావడం జరిగింది. సో డిఫరెన్స్ రావడం జరిగితే ఇంకేమైందంటే సో మనకి కాంగ్రెస్ పార్టీ అనేది నెక్స్ట్ లూజ్ అవ్వడం జరిగింది. సో ఈ టైంలోనే మనకి ఫరీదాబాద్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అనేది 1969లో జరిగింది. సో ఇక్కడ మన ప్రధానమంత్రి ఏం చేశారంటే పబ్లిక్ సెక్టర్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. పబ్లిక్ సెక్టర్ అంటే చెప్పాను కింద సోషలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అయిందని చెప్పి సో ఎక్స్పాండ్ చేయడం జరిగిందండి. సో మొరార్జీ అండ్ నిజాలింగప్ప సో దీన్ని అపోజ్ చేయడం జరిగింది. సో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రపోజ్డ్ అండ్ సంజీవ్ రెడ్డి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ పోస్ట్కి ఎవరు సజెస్ట్ చేశారంటే సంజీవ్ రెడ్డిని సజెస్ట్ చేయడం జరిగింది. దెన్ షీ అడ్వైజ్డ్ హెర్ పార్టీ మెన్ టు ఓట్ యాజ్ పర్ కన్సైన్స్ ఇన్ ద ప్రెసిడెంటల్ ఎలక్షన్. సో పార్టీ మెంబర్స్ అందరికీ చెప్పిందండి. సో ప్రెసిడెంట్ ఎలక్షన్లో సంజీవ్ గాంధీ ఓటేయమని చెప్పింది. బట్ నిజాలింగప్ప గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ స్వతంత్ర అండ్ జనసంఘ. సో జనసంఘ అండ్ స్వతంత్ర పార్టీ నుంచి ఈయనకి సపోర్ట్ రావడం జరిగింది. సో శ్రీమతి ఇందిరాగాంధీ సపోర్టెడ్ బై కమ్యూనిస్టులు కానీ డిఎంకే కానీ ఇందిరాగాంధీ సపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఏమైంది, సో వివి గిరి ప్రెసిడెంట్ అయ్యాడండి. సో వివి గిరి ప్రెసిడెంట్ అయినాక శ్రీమతి ఇందిరాగాంధీ పార్టీ నుంచి దూరం అయింది. సో దెన్ ఆన్వర్డ్స్ ఫాలోవర్స్ ఆఫ్ పిఎం వే నోన్ యాజ్ కాంగ్రెస్ రూలింగ్. సో రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అనేది ఇక్కడ రెండు ముక్కలకే విడిపోయిందండి. సో గాంధీ గ్రూప్ ఒకటి, అలానే డిఫరెంట్ ఓల్డ్ గ్రూప్ అనేది డివైడ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇన్ మార్చ్ 1907. సో మార్చ్ 1971లో మనకి ఏం జరిగిందంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చినాయండి. అంటే మధ్యంతర ఎన్నికలు రావడం జరిగింది. సో ఈ టైంలో మనకి ఇందిరాగాంధీకి సో మంచి ఓట్స్ అనేవి పడడం జరిగింది. సో దీని తర్వాత 1971 నుంచి 1977 మధ్యలో ఇందిరాగాంధీ అనేది ఒక అన్క్వశ్చన్ లీడర్ ఆఫ్ నేషన్ కింద డెవలప్ అవ్వడం జరిగింది. సో 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం ఇందిరాగాంధీ యొక్క ఎలక్షన్ అనేది ఇన్వాలిడ్ అని చెప్పడం జరిగిందండి. సో అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎప్పుడు వరకు డిక్లేర్ చేసింది, 1977 వరకు డిక్లేర్ చేసింది. సో దీని తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోవడం జరిగిందండి. సో ఓడిపోయినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది రెండు ముక్కల కింద విడిపోయింది. ఒకటి ఇందిరా కాంగ్రెస్, ఒకటి రెడ్డి కాంగ్రెస్ కింద డివైడ్ అయిపోయిందండి. సో డివైడ్ అయిపోయినప్పుడు ఎలక్షన్స్ అనేవి మళ్ళీ 1980లో ఎలక్షన్స్ జరిగినాయి. మళ్ళీ ఎవరు ప్రధానమంత్రి అయ్యారండి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది. సో 1984లో ఇందిరాగాంధీ చనిపోయిందండి. సో నెక్స్ట్ 1984లో వెంటనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. సో మళ్ళీ తన 85లో ఎలక్షన్కి వెళ్ళి మంచి విక్టరీ అనేది సాధించడం జరిగిందండి. నెక్స్ట్ 1980 పర్టికులర్లీ రాజీవ్ గాంధీ అజ్యూమ్డ్ హిస్ ఆఫీస్ ఇన్ 1984. దెర్ హ్యాస్ బిన్ నో ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ ఇన్ కాంగ్రెస్. సో ఫ్యాక్షనలిజం అనేది కాంగ్రెస్లో ఎక్కువైపోయిందండి. నెక్స్ట్ దీనివల్ల బీజేపీ అనేది బాగా లిఫ్ట్ అవ్వడం జరిగింది. సో బీజేపీ అనేది బాగా లిఫ్ట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సో దీని ద్వారానే కొన్ని పార్టీస్ అనేవి ఇండియాలో రైజ్ అయినాయండి. సో జనతాదళ్ విపి సింగ్ ఇతని పార్టీ యొక్క రైజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అలానే ఎన్సీపీ. సో ఎవరండి, శరద్ పవార్. సో ప్రజెంట్ ఇది మహారాష్ట్రలో ఉంది. సో ఇతను కూడా పార్టీని పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ సో యాజ్ రంజన్ కొతారి ఈమె ఏమని చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ నేషనల్ మూవ్మెంట్, ఏ ప్రెజర్ గ్రూప్ అండ్ ఫైనల్లీ పొలిటికల్ పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ యొక్క పాలసీస్ అండి. సో మన్మోహన్ సింగ్ 2004 జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ యూపీఏ కొలేషన్, యూపీఏ అంటే కూటమి అండి, యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్. ఈ యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్లో ఎవరు ఉంటారంటే కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీలు ఉంటాయండి. సో ఇలాగే 2004లో వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. సో అప్పుడు ప్రధానమంత్రి ఎవరండి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అవ్వడం జరిగిందండి. సో ఈయన యొక్క పాలసీస్ని లెఫ్ట్ పార్టీలు అపోజ్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే మనకి మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ డీల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. యూఎస్ఏతో మనకి మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ డీల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలానే కొన్ని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేశాడండి. ఏంటంటే అగ్రికల్చర్ లోన్స్ని రద్దు చేయడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది. అలానే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఈ పాలసీస్ అన్ని ఎక్కువ ఎవరికి ఉండదంటే పూర్ పీపుల్కి పాలసీస్ అనేవి బాగా యూజ్ అయినాయి. నెక్స్ట్ 2009లో మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ అనేది అధికారంలో రావడం జరిగిందండి. సో మన్మోహన్ సింగ్ కూడా రెండోసారి ప్రధానమంత్రి అవడం జరిగింది. బట్ 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ అనేది ఓడిపోయిందండి. ఓన్లీ 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ అనేది గెలిచి, సో అలానే చాలా స్టేట్స్లో కూడా కాంగ్రెస్ అనేది తన యొక్క పవర్ అనేది లూజ్ అవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద పాలసీస్ ఆఫ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్ సక్సెస్. అంటే మనకి తెలుగుదేశం పార్టీ యొక్క ఆర్గనైజేషన్ గురించి అది సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి అని చెప్పి అడుగుతున్నాడండి. చూడండి, మనకి తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరండి? ఎన్టీ రామారావు. సో ఎన్టీ రామారావు ఎవరండి? సో ఫేమస్ తెలుగు యాక్టర్. సో ఈజ్ ఐడల్ ఫర్ తెలుగు స్క్రీన్ అండి. సో చాలామంది అతన్ని దేవుళ్ళలో పూజిస్తారు. సో ఈయన మొత్తం 900 సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగిందండి. సో 900 సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఆయన్ని పాలిటిక్స్లో రమ్మని అలానే సర్వ్ చేయమని ఈయన ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈయన ఏం చెప్పారంటే, ఐ డిడ్ నాట్ కేమ్ హియర్ ఫర్ పవర్, అంటే నేను అధికారం కోసం ఇక్కడికి రాలా, అలానే మనీ కోసం ఇక్కడ రాలా. ఎందుకంటే సో ఆయన చాలా స్టేటస్ అనేది, చాలా మనీ అనేది ఎర్న్ చేయడం జరిగిందండి. సో వాటిని రిటర్న్ చేయడానికి నేను మాత్రం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈయన తెలుగుదేశం పార్టీని ఎప్పుడు అనౌన్స్ చేశారంటే March 29, 1982లో అయినా తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం జరిగిందండి. హీ టూరెడ్ అరౌండ్ ద స్టేట్. సో మొత్తం రాష్ట్రం అంతా తిరగడం జరిగిందండి. సో దేని మీద తిరిగాడండి? చైతన్య రథం. హీ టూరెడ్ అరౌండ్ ద స్టేట్ అనే చైతన్య రథం మీద తిరగడం జరిగింది. సో ఫ్రమ్ కాంగ్రెస్, సో కాంగ్రెస్ నుంచి నలుగురు ఈయన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగిందండి. సో 4 persons. సో ఈయన పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి నలుగురు ఈయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎవరంటే నాదెండ్ల భాస్కర్ రావు. సో ఈయన కూడా ఈ కొత్త పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. సో ఎన్టీఆర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫిగర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫిగర్ అండి. సో అలానే హీ నో త్రూ అవుట్ ద స్టేట్. సో అతని గురించి మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే ఆయన ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రీ ఫుడ్ ఫర్ ద స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫ్రీ ఫుడ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ అలానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి డొనేషన్స్ని ఆపేయడం జరిగింది. అలానే టు అండ్ కరప్షన్, అవినీతిని అంతం చేయడం జరిగిందండి. అలానే టు గ్రాంట్ రైట్ టు ప్రాపర్టీ ఫర్ ఉమెన్. సో ఉమెన్కి ప్రాపర్టీ అనేది రైట్ గ్రాంట్ చేయడం జరిగింది. అలానే ఉమెన్స్ కోసం ఉమెన్ యూనివర్సిటీని కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఈయన గురించి బాగా అందరికీ తెలిసిందే. అలానే ఈ పాలసీస్ ఏంటో చూద్దామండి. ఒకసారి తెలుగుదేశం యొక్క పాలసీస్ ఏంటో చూద్దాం. సో వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటంటే, టు వర్క్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు పీపుల్, అంటే తెలుగు పీపుల్ యొక్క డెవలప్మెంట్ కోసం మనం ఫైట్ చేయాలి. అండ్ టు వర్క్ ఫర్ ద రిజువనేషన్ ఆఫ్ తెలుగు కల్చర్, అంటే మన యొక్క తెలుగు కల్చర్ పునరుజ్జించడానికి మనం ఫైట్ చేయాలి. అండ్ టు క్రియేట్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రైడ్ ఫర్ దెమ్ ఇన్ నేషన్, అంటే మన నేషన్లో తెలుగు వాళ్ళకి ఒక ప్లేస్ అనేది పెట్టాలి. అండ్ టు రిమూవ్ ద ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేయాలండి. టు రిమూవ్ ద ఇన్ఈక్వాలిటీస్. అండ్ టు బరీ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ టు ప్రమోట్ ద ఫ్రాటర్నిటీ. సో ఫ్రాటర్నిటీ అంటే సోదరభావాన్ని పెంపొందించాలి. అలానే టు అప్లిఫ్ట్ ద పూర్ పీపుల్ అండ్ టు ప్రొవైడ్ ద వాటర్, కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అండ్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ టు అచీవ్ ఇండస్ట్రియల్ డీసెంట్రలైజేషన్. సో అంటే డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే, సో ఇండస్ట్రీస్ అనేవి ఒకే చోట ఉండకుండా సో మొత్తం రాష్ట్రం మొత్తం ఇండస్ట్రీస్ని పెట్టేలా చూడాలి. అలానే టు అష్యూర్ మినిమం వేజెస్, అంటే మినిమం అంటే ఏంటంటే కనీస జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టు గివ్ అడ్మిషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ మెరిట్ బేసిస్, అంటే మెరిట్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరగాలి. అలానే టు వర్క్ ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ సోషల్ లెవెల్స్ లైక్ డౌరీ సిస్టమ్. సో డౌరీ సిస్టమ్ని అంతం చేయమని చెప్పాడు. అలానే టు ఎస్టాబ్లిష్ ద ఫార్మర్స్, వర్కర్స్, ఉమెన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ విలేజెస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉందో చూడండి. సో తెలుగుదేశం పార్టీ యొక్క ఆర్గనైజేషన్. సో పార్టీలో మనకి యాక్టివ్ మెంబర్స్ 2 lakhs వరకు ఉన్నారండి. సో వీళ్ళు స్టార్టింగ్ ₹3 అనేది డొనేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం 1.56 crores అనేది వీళ్ళు ఎర్న్ చేయడం జరిగిందండి. సో విలేజ్ లెవెల్లో కూడా మనకి తెలుగుదేశం పార్టీకి సో చాలామంది సభ్యులు ఉండడం జరిగింది. సో ఈ జనరల్ బాడీ ఎంతమంది అంటే మొత్తం 2600 మెంబర్స్ అనేది ఉండడం జరిగిందండి. సో అందులో 42 MPs, అంటే 42 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అలానే 200 MLAs, అలానే 19 జడ్పీ చైర్మన్స్ అండ్ 700 మండల్ పరిషత్ చైర్మన్స్, 1100 మండల్ లెవెల్ పార్టీ యూనిట్స్ ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మహానాడు. సో నెక్స్ట్ వచ్చి మహానాడు. సో మహానాడు అనేది ఏంటంటే కన్వెన్షన్ అండి. సో కన్వెన్షన్ అంటే అందరూ కలవడం. ద ఫస్ట్ మహానాడు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది. 1982లో మార్చిలో మనకి ఫస్ట్ మహానాడు జరిగింది. సో సెకండ్ మహానాడు వచ్చి తిరుపతిలో జరిగిందండి. సో ఎప్పుడంటే May 28 అదే ఇయర్లో సెకండ్ మహానాడు జరిగింది. సో ద బర్త్ డేట్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ యొక్క బర్త్ డేటే మనకి మహానాడు జరుగుతుందండి. మొత్తం మూడో మహానాడు అనేది ఎక్కడ జరిగిందంటే విజయవాడలో జరిగింది. సో ఎగ్జాక్ట్ 1 year later. నెక్స్ట్
4వ మహానాడు వచ్చి విశాఖపట్నంలో జరిగిందండి. సో 5వ మహానాడు హైదరాబాద్లో జరిగింది. 6th వచ్చి అది కూడా విజయవాడలో జరగడం జరిగింది. సో ఏ అదర్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఆ పార్టీ యొక్క యానివర్సరీ అనేది ఇంత వైభవంగా జరుపుకోరండి. సో ఓన్లీ తెలుగుదేశం పార్టీయే ఇంత వైభవంగా జరపడం జరుగుతుంది. సో తెలుగుదేశం పార్టీ యొక్క ఎలక్టోరల్ విక్టరీస్ అంటే ఎలక్షన్లో వాళ్ళు సాధించిన విజయాలు. సో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి January 5, 1983లో జరిగినాయి. సో తెలుగుదేశం పార్టీ 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎలక్షన్స్ అనేవి 1983 అంటే 9 monthsలో మనకి ఎలక్షన్స్ రావడం జరిగిందండి. సో ఈ ఎలక్షన్లో మొత్తం 200 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ఇట్ ఈస్ స్టన్నింగ్ విక్టరీ అండి. సో అది ఒక స్టన్నింగ్ విక్టరీ. 293 సీట్స్కి మొత్తం 201 సీట్స్ గెలవడం జరిగింది. సో అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ రూల్ని తెలుగుదేశం ఎండ్ చేయడం జరిగిందండి. సో అప్పుడు మిస్టర్ గాంధీ అంటే ఇందిరాగాంధీ ఏమని చెప్పిందంటే టీడీపీని ఒక పొలిటికల్ జోక్ అని చెప్పింది. సో బట్ టీడీపీ అనేది నాట్ ఏ పొలిటికల్ పార్టీ. సో ఇదొక పవర్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో ఎక్కడ ఏ పార్టీ 9 monthsలో ఫామ్ అయిన 9 monthsలో అధికారంలోకి రాలేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ రావడం జరిగిందండి. నెక్స్ట్ స్ప్లిట్ ఇన్ ద పార్టీ. సో పార్టీలో మనకి తర్వాత స్ప్లిట్ అయింది అంటే 2 ముక్కలుగా విడిపోయిందండి పార్టీ అనేది. సో ఎప్పుడంటే మనకి 18 months తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయినాక అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే మనకి నాదెండ్ల భాస్కర్ రావు. సో ఈయన ఏం చేశారంటే పార్టీలో వ్యతిరేకత తీసుకొచ్చారంటే చీలిక వచ్చింది దీనివల్ల. సో ఎన్టీఆర్ ఏం చేశాడంటే గవర్నర్ రామ్లాల్కి తన యొక్క స్ట్రెంత్ని ప్రూవ్ చేసుకోమని టైం ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడంటే August 8 itself. సో బట్ గవర్నర్ ఏం చేశాడంటే ఆ రీజన్ వినలేదండి. సో వినకుండా ఏం చేశాడంటే ఎన్టీఆర్ గవర్నమెంట్స్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఎప్పుడంటే August 16న ఎన్టీఆర్ గవర్నమెంట్ని డిస్మిస్ చేసి నాదెండ్ల భాస్కర్ని ముఖ్యమంత్రి కింద ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో అనౌన్స్ చేసి 1 month టైం ఇచ్చాడండి. సో తనకు మెజారిటీని ప్రూవ్ చేసుకోమని నాదెండ్ల భాస్కర్కి 1 month టైం ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా పబ్లిక్ అనేది అగైనెస్ట్ అవ్వడం జరిగిందండి. సో ఎందుకంటే గవర్నర్ యొక్క అన్డెమోక్రటిక్ డిసిజన్ వల్ల. సో మళ్ళీ August 24న మిస్టర్ ఎన్టీ రామారావు సో ఫిజికల్లీ ప్రజెంటెడ్ సో సపోర్టర్స్ ఆఫ్ బిఫోర్ రాష్ట్రపతి భవన్ అంటే రాష్ట్రపతి భవన్ ఉంటుంది కదండి. సో అప్పుడు 162 మందితో రాష్ట్రపతి భవన్కి ఎన్టీఆర్ వెళ్ళడం జరిగింది. సో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారండి. సో అప్పుడు గవర్నర్ రామ్లాల్ తన యొక్క రెసిగ్నేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో అప్పుడే మనకి కొత్త గవర్నర్ వచ్చారండి. సో ఆయన ఎవరంటే డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఆయన ప్లేస్లో రావడం జరిగింది. సో మళ్ళీ అసెంబ్లీ అనేది సెప్టెంబర్లో పెట్టడం జరిగింది. బట్ సీఎం వాజ్ నాట్ రెడీ టు ప్రూవ్ హీ స్ట్రెంత్. సో స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. నెక్స్ట్ మళ్ళీ 1 month టైం తర్వాత మిస్టర్ రామారావుని గవర్నర్ ఏం చేశాడంటే పిలవడం జరిగిందండి. సో పిలిచి గవర్నమెంట్ మళ్ళీ ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సో దీన్నే హిందూ న్యూస్ పేపర్ ఏం చేసిందంటే ఎన్టీఆర్ విక్టరీని పీపుల్స్ విక్టరీ కింద డిసైడ్ చేయడం జరిగింది. సో రామారావుని ఒక గవర్నర్ రామ్లాల్స్ ఒక ఎవరు మర్చిపోలేరు తన యొక్క ఎక్స్పెరిమెంట్ని. నెక్స్ట్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. సో టీడీపీ అనేది మనకి లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ కింద ఎమర్జ్ అయ్యిందండి. సో ఎప్పుడంటే మనకి November 13, 1984లో మనకి టీడీపీ అనేది 30 సీట్లు గెలుచుకోవడం జరిగింది. సో అప్పుడు మనకి ఏ పార్టీ అనేది మనకి 1985లో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ఎక్కువ సీట్లు గెలిచిందండి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో. సో దాని తర్వాత టీడీపీ మాత్రమే ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది. సో 32 సీట్లు గెలవడం జరిగిందండి. సో టీడీపీ అనేది సో ఫస్ట్ రీజనల్ పార్టీ లోక్సభలో అపోజిషన్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి టీడీపీ గురించి ఉన్న సో మెయిన్ ఇష్యూ అండి ఇది. సో మెయిన్ క్లాస్.